ధనుర్మాసం తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆ ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 29వ రోజు, తిరుప్పావై 29వ పాసురం రోజు. సామాన్యులము పామరులము అయిన మాకు అనుగ్రహాన్ని ఇచ్చేసై అని భగవంతుణ్ణి అడిగాక ఆండాళ్ 29వ పాసురంగా ఇంకేం కావాలో కూడా అడుగుతోంది. సెట్టిన్ సిరుకాలే వందున్నై చేవిత్తున్ பொற்றாமரையடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம் மெய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களைக் கொள்ளாமற் போகாது இற்றைப் பறை கொள்வான் அன்று காண் கோவிந்தா எற்றைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உற்றோமேயாவோம் உனக்கே நாம் ఆట్చేவோம் మచ్చై నమ్ కామంగళ్ మార్చేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. లేసంజలో వచ్చి నిన్ను పూజించి నీ బంగారు పాదాల్ని ఎందుకు కీర్తిస్తున్నామో విను. గోవుల్ని మేపుకుని పొట్టపోసుకునే కులంలో పుట్టిన నువ్వు చిన్న చిన్న ఉపచారాలని చేస్తున్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండద్దు. ఈనాడు తప్పెటని తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందా. ఏనాటికి 7 జన్మలకు నీతో బంధుత్వం కలవాళ్లమై ఉంటాం. నీకే సేవ చేస్తూ ఉంటాం. మా తక్కిన కోరికల్ని తొలగించేయి ఓలాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. మేము పశువుల్ని మేపుకునే పామురలం అని క్రితం పాసురంలో చెప్పిన దానికి కొనసాగింపుగా ఇక్కడ చిన్న చిన్న ఉపచారాలని చేస్తూ ఉన్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండొద్దు అంటూ కృష్ణుణ్ణి వేడుకుంటోంది ఆండాళ్. ఈనాడు తప్పెటను తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందుడా అంటూ లేసంజలో వచ్చి నిన్ను పూజించి నీ బంగారు పాదాల్ని కీర్తిస్తున్నది ఎందుకో వినమని. ఏనాటికి 7 జన్మలకు నీతో బంధుత్వం కలవాళ్లమై ఉంటాం. నీ సేవ చేస్తూ ఉంటాం అని చెబుతోంది ఆండాళ్. మా తక్కిన కోరికల్ని తొలగించేయి అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది ఆండాళ్. ఇది మహోన్నతమైన ప్రార్థన. ఆండాళ్ వంటి మహోన్నతమైన భక్తులు మాత్రమే ఇలా దైవాన్ని ప్రార్థించగలరు. నీతో బాంధవ్యం వినా మా మరో కోరికను తొలగించేయి అని దైవాన్ని ప్రార్థించడం పండిన భక్తికి తార్కాణం. ఇది పూర్తిగా భగవంతుడితో సమన్వయం అయ్యే స్థితి. తత్ సమన్వయాత్ అని ఒక బ్రహ్మసూత్రం తెలియజేస్తోంది. అంటే బ్రహ్మం సమన్వయం వల్లే సుసాధ్యమవుతుంది అని అర్థం. ఇక్కడ సమన్వయం అంటే సంయోగం అని. మరే కోరిక లేకుండా దైవంతో సంయోగ స్థితిని కోరుకుంది ఆండాళ్. ధనుర్మాసం తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 30వ రోజు. ఇవాళ ధనుర్మాసం చివరి రోజు. ఇవాళ తిరుప్పావై 30వ పాసురం రోజు. ఇవాళ తిరుప్పావై చివరి పాసురం రోజు. తిరుప్పావై వల్ల ప్రయోజనమేమిటో చివరి 30వ పాసురం ద్వారా ఉన్నతంగా ఉగ్గడిస్తోంది ఆండాళ్. అదేమిటో తెలుసుకుందాం రండి. வங்கக்கடல் கடந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிப்புதுவை பைங்கமல தன்தெறியல் வட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగుం తిరువరుల్ పెట్టిన్బురువరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. అలల కడలిని మధించిన మాధవుణ్ణి కేశవుణ్ణి జాబిలి లాంటి మేలైన మోములతో
నగలు పెట్టుకున్న వాళ్ళు వెళ్లి కలిసి అక్కడ తప్పెటను పొందిన వైనాన్ని రమ్యమైన విల్లిపుత్తూరు వాసి పొంగొత్త కమలాల చల్లని మాలల బట్టర్ పిరాన్ కోదై చెప్పిన ఆశంసనీయమైన 30 తమిళ్ గీతాలను తప్పకుండా ఇక్కడ పాడుకునే వాళ్ళు కొండల్లాంటి 4 భుజాలతో ఎర్రని కళ్లతో మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడి వల్ల అంతటా మేలైన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉంటారు నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మథిస్తుండగా ఒక దశలో ఆ పర్వతం ఉరికిపోతుంది. ఆ సమయంలో మహావిష్ణువు కూర్మావతారంలో వెళ్లి మందర పర్వతాన్ని నిలిపి సాగర మథనం జరిగేట్టు చేస్తాడు. అందుకే అలల కడలిని మథించిన మాధవుణ్ణి కేశవుణ్ణి అని అంది ఆండాళ్. జాబిలి లాంటి మేలైన మోములతో నగలు పెట్టుకున్న వాళ్ళు అని ఇక్కడ అంటోంది. తొలిపాసురంలో నగలు పెట్టుకున్న వాళ్లలారా అంటూ గోపకన్యల్ని మేలునోముకు ఆహ్వానించింది ఆండాళ్. నగలు పెట్టుకున్న వాళ్ళు అనడం భక్తి భావనలు కలిగిన వాళ్ళు అని సూచించడం. భక్తి భావనలతో దైవాన్ని కలిసి అనుగ్రహాన్ని పొందారు కనుక తప్పెటను పొందిన వైనాన్ని అని చెబుతోంది. తమిళ ప్రజల్లో ఒక వ్యక్తి పేరుకు ముందు తండ్రి పేరు వస్తుంది. ఆ తండ్రి పేరుకు ముందు ఊరు పేరు ఉంటుంది. ఆ విధంగా తన ఊరు రమ్యమైన విల్లిపుత్తూరు అని, తన తండ్రి పేరు బట్టర్ పిరాన్ అని, తన పేరు కోదై అని చెబుతోంది ఆండాళ్. విల్లిపుత్తూరు బట్టర్ పిరాన్ అన్నది పెరియ ఆళ్వార్ అసలు పేరు. పిరాన్ అంటే వీడిపోనివాడు అని అర్థం. దైవాన్ని అంటిపెట్టుకుని ఉండే పురుషుణ్ణి పిరాన్ అని, స్త్రీని పిరాట్టి అని అంటారు. పిరాట్టి అంటే వీడిపోనిది అని అర్థం. పెరుమాళ్ లేదా మహావిష్ణువుకు గర్భాలయ కైంకర్యాలు చేసే వ్యక్తిని బట్టర్ అని అంటారు. రమ్యమైన విల్లుపుత్తూరు వాసి కొంగొత్త కమలాల చల్లని మాలల బట్టర్ పిరాన్ అంటూ తన తండ్రి బట్టర్ పిరాన్ కొంగొత్త కమలాల చల్లని మాలలు కట్టి పెరుమాళ్ లేదా విష్ణువుకు సమర్పించే వ్యక్తి అని చెబుతోంది ఆండాళ్. కృష్ణుడి నుండి తప్పెటను లేదా అనుగ్రహాన్ని పొందిన వైనాన్ని తాను పాటలుగా సంధానించాక వాటిని ఆశంసనీయమైన 30 తమిళ పాటల్ని అని అంటూ ఈ తిరుప్పావై 30 పాటలు ఆశంసనీయమైనవి అని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్. ఈ పాటల్ని పాడుకునే వాళ్ళు కొండల్లాంటి 4 భుజాలతో ఎర్రని కళ్లతో మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడి వల్ల అంతటా మేలైన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉంటారు అని తెలియజేస్తోంది. మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడి వల్ల అంతటా మేలైన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉంటారు అని చెప్పడం గొప్పగా ఉంది. భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 43లో అర్జునుడు నీకన్నా మేలైన వాడు లేడు అని కృష్ణుడితో ఇలా అన్నాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ సత్వత్సమోశ్చభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. నువ్వు చరాచరాలకు ఈ లోకానికి తండ్రిగాను పూజనీయుడివిగాను అత్యున్నతమైన గురువుగాను ఉన్నావు. నీకు సమానమైన వాడు లేడు. సాటిలేని ప్రభావం కలవాడా, నీకన్నా మేలైన వాడు 3 లోకాల్లోనూ మరొకడు ఎట్లా ఉంటాడు అని ఆ మాటలకు అర్థం. అక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి అభ్యధిక అంటే మేలైనవాడు అని అన్నట్టుగాని ఇక్కడ ఆండాళ్ కృష్ణుణ్ణి మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్యమోహనుడు అంటోంది. అక్కడ ఇక్కడ అంతటా అనే పదాలు వాడుతూ పొంతనతో ఈ పాసురంలో భావాన్ని నడిపించడం ఆండాళ్ రచనా నిర్మాణ కౌశలాన్ని తెలియజేస్తోంది. భగవంతుడి మేలైన అనుగ్రహాన్ని పొందితే ప్రతి ఒక్కరూ మేలైన ఆనందంతో ఉంటారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని తైత్తరీయ ఉపనిషత్ ఉపదేశించింది. ప్రతి జీవికి ఆనందం అవసరం. ఆ ఆనందానికి దైవానుగ్రహం అవసరం. దైవానుగ్రహానికి భక్తి అవసరం. ఆ ఎరుకను ఆండాళ్ మనకు ఈ తిరుప్పావై ద్వారా అందించింది. తిరుప్పావైను అందుకోవడం కూడా ఆనందమే. తిరుప్పావై ఆనందాన్ని మనకు అందించిన కృష్ణ పిరాట్టి ఆండాళ్కు ఆనందాభివందనం. ఆండాళ్ తిరువడిகளே శరణం.